తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడేందుకు ఎంతకాడికైనా పోరాడతామని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణానది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమకారులదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది మీద ప్రాజెక్టులను అప్పచెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడతామని కేసీఆర్ ప్రకటించారు. డ్వాక్రా మహిళలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీకి పేదల కష్టాలు తెలుసన్నారు. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముతూ తండ్రికి సహాయం చేసేందుకు మోదీ టీ గ్లాసులు కడిగారన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లలను చంపుతున్నారు. హర్యానాలో 1000 మంది అబ్బాయిలు పుడితే అమ్మాయిలు 750 మందే పుట్టేదన్నారు. ఈ వ్యత్యాసాన్ని బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం తీసుకువచ్చారన్నారు. ఆడబిడ్డల మీద వివక్షతను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఇళ్లను వారి పేరు మీద ఇస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తే అనేక రోగాల బారిన పడేవారని, మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఉజ్వల యోజన పథకం కింద పేదలకు మోదీ ఉచితంగా గ్యాస్ ఇచ్చారన్నారు. ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% మహిళలకు సీట్లు వస్తాయన్నారు. రాజకీయంగా మహిళలు ఎదగాలని, మోదీ 33% రిజర్వేషన్లు కల్పించారన్నారు. యుద్ధ ప్రతిపాదికన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాత వాహనాలకు ఏపీ సిరీస్ అలాగే కొనసాగిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం కూడా అదే తరహాలో కొత్త బండ్లకు మాత్రమే టీజీగా రిజిస్ట్రేషన్ విధానం అమలవుతుందని స్పష్టం చేశారు. పాత వాహనదారులు టీఎస్ నుంచి టీజీకి మార్చుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత వాటికి ఏపీ ఉండగా కొత్త బండ్లకు మాత్రమే టీఎస్గా కొత్త రిజిస్ట్రేషన్ అయిందని గుర్తు చేశారు. రేపటి నుంచి టీఎస్ రిజిస్ట్రేషన్ బండ్లు అలాగే ఉంటాయని, కొత్త బండ్లు మాత్రమే టీసీగా రిజిస్ట్రేషన్ అవుతాయని మంత్రి చెప్పారు. హక్కులను కాలరాసిన ఘనుడు కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామలు అన్నారు. ప్రజలను అణిచివేతకు గురి చేశాడని విమర్శించారు. ఓడిపోయినా ఒక చెప్పు చూపిస్తే 1000 చెప్పులు చూపిస్తామన్నారు. బాల్క సుమన్ ఎవరో తెలియదు, 10 ఏళ్లలో రాజులమని, నిజాం నవాబులమని విర్రవీగి రాష్ట్రాన్ని లూటీ చేసిండ్రని ఆరోపించారు. 50 ఏండ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదన్నారు. 90,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం మేటిగడ్డలు ఎందుకు కూలిపోయాయో, ప్రమాదంలో ఎందుకున్నాయో అన్నారు. కేసీఆర్ పాలనలో బొందల గడ్డలు మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు. వ్యవసాయ రంగానికి కూలి చేశారు. 1 కోటి ఎకరాలు కావాలన్నారు. ఎకరానికి 1,00,000. ఇలా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్లు వారిస్తానన్నారు. ఎక్కడ వారించలేవు. ఎవరికి ఏం మడి తెరిచింది? ఎక్కడ కొత్తగా ఆయకట్టు తయారైంది? ఒక్క ఆయకట్టు తయారు కాలే. అయినా కూడా రకరకాల విధానాలు పెట్టి అప్పులు తెచ్చి మొత్తం ఇలా 10 ఏళ్లలో మీరు పరిపాలన దళితులకు కేటాయించిన బడ్జెట్ ఎంత, వాళ్ళకి ఇచ్చింది ఎంత చెప్పండి మీరు ఒకసారి. ఎవరు బాగుపడారు? ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టించినా మీరు? కుప్పలు ఇల్లు కట్టిస్తే మీరు కట్టించింది ఏంటి? బొందలగడ్డ, శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు. ఈ తప్ప ఏం కట్టించారు మీరు? అందుకే ప్రజలు మిమ్మల్ని తొక్కిసి పెట్టారు ప్రజాస్వామ్యబద్ధంగా. ఇవాళ నేను 50,000 రూపాయలు నేను ఇవాళ 51,000 మెజార్టీతోని తుంగతుర్తి ప్రజలు గెలిపించారంటే మీ ఇసుక మాఫియాగాలను, మీ భూ మాఫియాగాలను భూసార్థం చేసిన రాజకీయంగా తెలంగాణ ప్రజానికం రేపటి కూడా అదే గదిపడుతుంది మీకు. ఇవాళ కేటీఆర్ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నావు? మేము నోరు తెరిస్తే బూతులు, మీకు కాదు నీ అయ్యనాడే బూతులు నేర్పి తెలంగాణ. ఆ నోరిస్తే మీరు ఎక్కడుంటారు? మీరు ఏమన్నారు? తెలంగాణ ఉద్యోగంతో కేటీఆర్ సంబంధం ఎక్కడిది? నీ కవితకు సంబంధం ఎక్కడిది? నీ హరీష్ రావు చేసిన డ్రామా ఏడిది? అగ్గిపెట్టి దొరికిన హరీష్ రావు ఎంతమంది ప్రాణాలు తీశారు మీరే?
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని అవమానపరిచిన మీరు, తెలంగాణ ఉద్యమకారుడు అరిచేసిన మీరు, ఎదురుకొస్తే భయపడే తెలంగాణ ఉద్యమకారుడు. అందుకోసమనే ఇప్పటికైనా కూడా ఓడిపోయిన కూడా పశ్చాత్తపడండి. ఏమంటారు, కుక్కలతో కిరాయి కుక్కలతోని ఓడిపోయినతో చెప్పులు ఎవరితాం తిప్పలు ఎవరితాం అంటే 100 చెప్పులు ఇస్తాం. అది బంద్ కావాలి. కేసీఆర్ నేర్పిన మాటలు ఇవన్నీ కూడా ఒక్కసారి యూట్యూబ్ చూడండి మీరు. రేవంత్ రెడ్డి గారు మీలాగా ఉత్తరొచ్చాడు కాదు. ప్రజా జీవితం నుంచి, పల్లె జీవితం నుంచి ఇలా పట్టణాలు చేరాడు. పట్టణాలు చేరి ఇవాళ ప్రజల మరణ పొంది ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉండబడిన సీనియర్ మంత్రుల అభిమానం పొంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలంతోనే బాల్కసుమన్ అలా మాట్లాడారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బషీర్బాగ్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నేతలు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని నోటికి వచ్చినట్లు అసభ్యకరంగా భాష మాట్లాడిన బాల్కసుమన్ పై మండిపడ్డారు. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే మరి నిన్న మీటింగ్ లో మా రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. కేసీఆర్ నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. కేసీఆర్ 24 గంటల్లో బాల్కసుమన్ను అరెస్ట్ చేయాలని ఓయూ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ నిరుద్యోగుల ఫ్రంట్ చైర్మన్ దయాకర్ ఆధ్వర్యంలో బాల్కసుమన్పై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్. 24 గంటల్లో సీఎం రేవంత్ రెడ్డికి బాల్కసుమన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపైన ఎవరైనా అవాకులు చివాకులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ నెల 10 నుంచి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ప్రజాహితమే లక్ష్యంగా కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. పరిధిలోని అన్ని మండలాలను వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో బండి సంజయ్ పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుంచి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర తొలి విడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లిలోని తొలి విడత ముగింపు సభను నిర్వహించనున్నారు. తొలి దశలో మొత్తం 119 కిలోమీటర్ల మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతో పాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివృద్ధికి వెచ్చించిన నిధులను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. మరోవైపు యాత్ర సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా యాత్ర చేసేలా రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్ యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు షెడ్యూల్ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. బీజేపీ నిలువరించే సత్తా బీఆర్ఎస్కే ఉందని విద్యాశాఖ మౌలిక వసతుల సంస్థ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత అని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామంటున్న శ్రీధర్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల తర్వాత తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ భవన్కు రావడం జరిగింది. ఇక్కడ కృష్ణా జలాల అంశం వివాదాస్పదంగా తయారైన నేపథ్యంలో నల్గొండ, మహబూబ్నగర్, కృష్ణా పరివాహక ప్రాంతం నాయకులతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ మరిన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, చాలా రోజుల తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన గాయపడ్డ తర్వాత తొలిసారి బీఆర్ఎస్ భవన్కు రావడం జరిగింది. ఏ అంశాల మీద కృష్ణా పరివాహక ప్రాంతం నాయకులతో మాట్లాడుతున్నారు? గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు. చూశారు కదా మీరు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకుల ఆనందోత్సవాల మధ్యన వారు తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావడం అనేది చాలా ఆనందకర విషయం. అదే సమయంలో ఇవాళ ఈ మీటింగ్ అనేది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, తర్వాత ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలు, అంటే బేసికలీ మీరు చెప్పినట్లు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి
జిల్లాల నాయకుల యొక్క సమావేశం, ముఖ్య నాయకుల యొక్క సమావేశం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళ అశక్తతను, చేతగాంతనాన్ని ప్రజలకు చూపెట్టింది. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి, నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలొగ్గి ఇవాళ ఈ 2 నదుల మీద ఉన్నటువంటి యొక్క ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పచెప్పడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అది సాక్ష్యాధారాలతో సహా నిన్న మరి హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పారు. మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా, మోసం చేసేలా అవన్నీ కేసీఆర్ గారే ముందు చేశారనే మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. అది శుద్ధ అబద్ధం. ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు మా నాయకుడు కేసీఆర్ గారు ప్రజల ముందుకు రాబోతూ ఉన్నారు. ప్రాబబ్లీ సెకండ్ వీక్ ఆఫ్ ది దిస్ మంత్ నల్గొండలో ఒక మీటింగ్ ఉండే అవకాశం ఉంది. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ప్రజలు కూడా ఈ విషయం గురించి ఆలోచించాలనే విషయాన్ని కోరుతా ఉన్నారు. అంటే ఇదే రోజు మీ ఎంపీ, పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఏంటి ఇంకా నాయకులకు ఒక భరోసా అనేది ఇంకా అంటే ఏర్పడడం లేదా? ఆ విషయంలో కేసీఆర్ ఏమైనా విఫలమయ్యారా? కేసీఆర్ గారు గతంలో మాట చెప్పారు, గాచారం లేని వాళ్ళు కొంతమంది పోతే పోతారు, వాళ్ళ గురించి మాకు పెద్ద బాధ లేదు, ఎవరి దారి వారు చూసుకుంటారు, ఒకరిద్దరు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. మీరు చూసారు 60 లక్షల మందికి పైగా కార్యకర్తలు, ఇవాళ 39 మంది ఎమ్మెల్యేలు, 25కు పైగా ఎమ్మెల్సీలు, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఎవరో ఒకరిద్దరు పోయినంత మాత్రాన అది వాళ్ళ సొంత నిర్ణయం. కానీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎవరో గ్రాచారం బాలేని వాళ్ళు కొంతమేరకు కొన్నిసార్లు పోతారు, వాళ్ళ గురించి మాకు బాధ లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏంటి కార్యాచరణ, ఏంటి ఎన్ని సీట్లు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు? మీరు ఎక్కడి నుంచైనా పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? అధిష్టానాన్ని కోరుతున్నారా మీ నాయకుల్ని? మా సీట్లు, గతంలో ఉన్న సీట్లను రిటైన్ చేసుకుంటాం, కాపాడుకుంటాం, కొత్తగా అదనపు సీట్లు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ అసెంబ్లీ ఎన్నికల ఓటమి అనేది, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం చూపించవు. అది నేషనల్ పార్లమెంట్కి జరిగే ఎలక్షను. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వైపు నుంచి గలం వినిపించగలిగే శక్తి ఉన్నటువంటి ఏకైక పార్టీ పార్లమెంట్లో. ప్రజలు మా వైపు అందుకే ఉంటారు. సరే, నేను పోటీ చేయాల్సినది పార్టీ నిర్ణయిస్తుంది, చెప్పాల్సింది చెప్పాలి. అంటే జాతీయ అంశాలే దీంట్లో కీలక పాత్ర వహిస్తాయి. ఇది ప్రాంతీయ పార్టీకి అంత ప్రాధాన్యత ఉండదు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ఆ 2 పార్టీల నాయకులు పదే చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 2019లో మేము ప్రాంతీయ పార్టీ కాదా? అప్పుడు 9 సీట్లు రాలేదా? 2014లో మేము ప్రాంతీయ పార్టీ కాలేదా? అప్పుడు మాకు 12-13 సీట్లు రాలేదా? కాబట్టి ఇవన్నీ ఉత్తమాటలు. వాళ్ళు ఓడిపోబోయేది మా మీదనే అని తెలుసు. మొన్న బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ఓడిపోయింది కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే. బీజేపీని, కాంగ్రెస్ని నిలవించే శక్తి బీఆర్ఎస్కే ఉంది. అది రేపు పొద్దున ఎన్నికల్లో మీరు చూస్తారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కృష్ణా నదీ జలాల విషయంలో జరుగుతున్న నేపథ్యంలో, వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆ పరివాహక ప్రాంతం ఎమ్మెల్యేలతో జరుగుతున్న భేటీ చాలా కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎంపీ ఎలక్షన్లలో ఇదే ప్రధాన అస్త్రంగా కూడా బీఆర్ఎస్కు తయారయ్యే అవకాశం కనబడుతుంది. అదే దిశగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా పార్టీ నుంచి మారుతున్నటువంటి నేతల విషయంలో కూడా శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ, కొద్దిమంది నేతలు పోయినంత మాత్రాన పార్టీకి ఏం కాదు, ఇప్పటికీ పార్టీ బలంగా ఉంది, గతంలో ఉన్న ఎంపీ స్థానాలను నిలబెట్టుకోవడం కాకుండా అదనపు ఎంపీ స్థానంలో గెలుస్తాము, కాంగ్రెస్ బీజేపీలో నిలువరించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నిరుద్యోగులకు లబ్ధి కలిగే జీవో 46ను అమలు చేయాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8న జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని కానిస్టేబుల్ అభ్యర్థులు తెలిపారు. కోర్టు స్టేను ఎత్తివేయకుంటే సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. జీవో 46పై కోర్టు స్టేను పరిగణలోకి తీసుకుని మార్పులు చేయాలని ఓయూలో ఆందోళనకు దిగారు. 317 జీవోను సవరించి నర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు బాధిత నర్సింగ్ ఉద్యోగులు. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయామన్నారు. తద్వారా తమ కుటుంబాలకు దూరంగా గడపాల్సి వస్తుందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత ఉద్యోగులు రాపోలు శేఖర్, సురోజు, మమత అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే హైకోర్టు తీర్పును అమలు చేయాలి అని నర్సింగ్ ఆఫీసర్స్ ఏదైతే హైకోర్టు ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ ఆర్డర్స్ వచ్చి దాదాపు ఒక 1 year అయిపోయింది. ఒక ఆర్డర్ వచ్చి, రెండో ఆర్డర్ వచ్చేసి దాదాపు మినిమం ఒక 1 month అయిపోయింది. అయినా కూడా ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ అనేది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు.
సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని నోటికి వచ్చినట్లు అసభ్యకర భాష వాడిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ సీనియర్ నేత దాము మహేందర్ ఆధ్వర్యంలో చైతన్యపురిలో బాల్కా సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం చైతన్యపురి పిఎస్లో ఫిర్యాదు చేశారు. బాల్కా సుమన్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఐ వెంకటేశ్వర్లు కోరారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. వ్యాపారం చేసుకునేందుకు స్థలాల అలాట్మెంట్ కోసం వినతిపత్రం అందజేశారు. గతంలో గోషామహల్ వద్ద ట్రాన్స్పోర్ట్ వ్యాపారం కొనసాగించేవారమని, అక్కడ పెరిగిన ట్రాఫిక్ సమస్యతో సిటీ బయటకు రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఆటో నగర్ నందు కొంతమంది పేరు మీద ఫ్లాట్స్ మంజూరు చేయడం జరిగిందని హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారని వెల్లడించారు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎందరో కొత్తగా ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవడం జరిగిందని, వారికి వచ్చిన లారీలను నిలుపుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడటంతో అందుకోసం రామోజీ ఫిలిం సిటీ దాటి ఇంకా ముందుకు పోయి ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తున్నామన్నారు. అందరం ఒకే చోట ఉండే విధంగా ఎక్కడైనా ప్రభుత్వ పరంగా స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కోరారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, అదేవిధంగా కార్యదర్శులు షానవాజ్, కాసిం, అజిత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈరోజు రాత్రి హైదరాబాద్లో జరిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కుమారుడి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను దీవించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈరోజు రాత్రి హైదరాబాద్లో జరిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కుమారుడి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను దీవించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత సమావేశాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం నందినగర్ నివాసంలో చలో నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి చర్చించారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులు నీటి హక్కులను హరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబీకి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండించారు. తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్గొండ పట్టణంలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను అధినేత వివరించారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇటీవల లండన్, దుబాయ్ పర్యటనలో ముఖ్యమంత్రి అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును పరిశీలించారు. దుబాయ్లో పలు విదేశీ కంపెనీలు, డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశమయ్యారు. తదుపరి సంప్రదింపుల్లో భాగంగా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన మెయిన్వార్డ్ కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతో పాటు హైదరాబాద్లో మూసీ డెవలప్మెంట్కు అనుసరించాల్సిన ప్రాజెక్టుల నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, సిటీ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారుతాయని అన్నారు. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలని సూచించారు. మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈఓ ఓమర్ షెహజాద్, సురేష్ చంద్రతో పాటు ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ఆమ్రపాలి ఈ భేటీలో పాల్గొన్నారు. కాజీపేట జంక్షన్ నుంచి అయోధ్య వెళ్లే ఆస్థా అయోధ్య ప్రత్యేక రైలును మాజీ మంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ జెండా ఊపి ప్రారంభించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాట్రపల్లి వెంకటరమణారెడ్డితో కలిసి సుమారు 1700 భక్తులతో అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక రైలు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ పరాయి దేశస్తుల దాడులతో భారతదేశ ప్రజలు ఆరాధించే శ్రీరాముని మందిరాన్ని ఆనాడు కూల్చేశారు. దాదాపు 500 సంవత్సరాల నుండి ఈ దేశ ప్రజలు రామ మందిరం నిర్మాణం కావాలని కలలుగన్నారు.
ఎంతోమంది రామమందిరం నిర్మాణం కొరకు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరగాలని సంకల్పించి ఒప్పించి మెప్పించి బ్రహ్మాండమైనటువంటి రామమందిర ఆలయాన్ని నిర్మించుకున్నామని జనవరి 22వ తేదీన అయోధ్య శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసి దేశ ప్రజల కలలను సాకారం చేశామని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు వాడకం తగ్గించాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, సేల్లింగంపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ అన్నారు. దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలన్నా, ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండాలన్నా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు. కొండాపూర్లోని మై హోమ్ మంగల్ రోడ్లో వీధి వ్యాపారులు నిర్వహించి కూరగాయల మార్కెట్ను సందర్శించారు. ప్రకృతిని సంరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూరగాయల వ్యాపారులకు జూట్ బ్యాగ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్లాస్టిక్ బ్యాగులను వాడడం తగ్గించి జూట్ బ్యాగులను, కాటన్ బ్యాగులను వాడాలని సూచించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ZRUCC మెంబర్ కాశీనాథ్ లింగంపల్లి రైల్వే స్టేషన్ను సందర్శించారు. కవరింగ్ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ప్రయాణికులకు ఎండకు వానకు ఇబ్బంది కలుగుతున్నందున అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరారు. 5 మంది రైల్వే కూలీలను నియమించాలని కాశీనాథ్ కోరారు. స్టేషన్కి రావడానికి అప్రోచ్ రోడ్ కావాలని ప్రయాణికులు అన్నారు. రైల్వే స్టేషన్ నుండి BHL వరకు బస్ సౌకర్యం, లాక్ రూమ్ ఫెసిలిటీ కావాలని విజ్ఞప్తి చేశారు. స్టేషన్ మేనేజర్ ఏ రాజు, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎన్ మధుకుమార్ ప్రయాణికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. క్రైస్తవుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం తీసుకురావాలని తెలంగాణ క్రిస్టియన్ JSC చైర్మన్ ఫాస్టర్ జీలకర్ర రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. క్రిస్టియన్ JSC రాష్ట్ర సదస్సు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ క్రిస్టియన్లందరికీ ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కొరకు రుణాలు ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లుగా క్రైస్తవులకు అవకాశం కల్పించాలని JSC చైర్మన్ రవికుమార్ కోరారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్రిస్టియన్ భవనాలను నిర్మించాలని, పాస్టర్ల పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యమము ఉప్పెనగా లేచిన సమయంలో తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడానికి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలకమైన భూమిని పోషించిన తెలంగాణ క్రిస్టియన్ JSC అనేకమైన ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయి మా తెలంగాణ మాకు కావాలని అనేకమైన పోరాటాల ద్వారా ఈ రాష్ట్రాన్ని సాధించటంలో ఒక కీలకమైన పాత్ర పోషించిందని తెలియజేస్తూ, మరి JSC ద్వారా అనేకమైన ఉద్యమంలో ఈ రాష్ట్రంలో జరిగిన సమయంలో తెలంగాణ క్రిస్టియన్ JSC కూడా ఒక బలమైన కీలకమైన పాత్ర పోషించిందని మేము తెలియజేస్తూ 2014 నుంచి 2023 వరకు గడిచిన ప్రభుత్వంలో తెలంగాణ క్రిస్టియన్ JSCకి కానీ క్రిస్టియన్లు కానీ ఎలాంటి కూడా మరి వారి ఆ ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి కానీ ఎలాంటి కూడా సహకారాలు అందలేదని తెలియజేస్తూ ఉంటున్నాం. అనేకమైన మాటల చేత ఒక తెలంగాణ క్రిస్టియన్ భవన్ నిర్మిస్తానని 4 సార్లు దాన్ని పోస్ట్ పోన్ చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. తెలంగాణలో ఉన్న అనేకమైన క్రైస్తవుల కొరకు అనేకమైన విధానంలో చేస్తానని ఆ గారడి మాటల చేత, అనేకమైన మాయ మాటల చేత రాష్ట్ర గడిచిన ప్రభుత్వము అనేక మంది క్రిస్టియన్లు మోసం చేసినందుకే ఈ సమయంలో నేను సూటిగా అంటున్నాను, ఆ మోసం చేసినందుకే దేవుడే ఆ ప్రభుత్వాన్ని తీసివేశాడని నేను నమ్ముతున్నాను. రామంతపూర్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు నిర్వహించారు. శారదానగర్ రామంతపూర్లో డ్రగ్ లైసెన్స్ లేకుండా శ్రీ సాయి క్లినిక్లో మెడికల్ షాప్ నడిపిస్తున్న శైలజ సుమారు 50 రకాల మెడిసిన్ను 3 లక్షల విలువైన మందులను అధికారులు సీజ్ చేశారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు పరిమితికి మించి మెడిసిన్స్ని నిల్వ చేసినట్లుగా గుర్తించారు. ఫంగల్ డ్రగ్, యాంటీ హైపర్టెన్సీ డ్రగ్, అదేవిధంగా యాంటీ డయాబెటిక్ డ్రగ్ సిరప్ నిల్వ చేసి సేల్ చేస్తున్నట్లుగా గుర్తించారు. అధికారులు సీజ్ చేసిన డ్రగ్ను నిర్ధారణ జరిపారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నామని అధికారులు అన్నారు. ఈ దాడులలో అసిస్టెంట్ డైరెక్టర్ వి బాలనాగాంజన్, షామీర్పేట్ ఉప్పల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, అప్సిగూడ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రియదర్శిని పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడి జిల్లా PS పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని
ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రూపేష్ కుమార్ ఆదేశానుసారం డ్రంక్ అండ్ డ్రైవ్పై సూచనలు చేశారు. గుమ్మడిదిల ఎస్ఐ లక్ష్మారెడ్డి జనవరిలో తాగి వాహనాలు నడిపిన వారి నుండి 1,70,000 మంది జరిమానా కట్టించడం జరిగిందన్నారు. గుమ్మడిదిల మండలం పరిధిలో ప్రజలు ఎవ్వరూ మందు తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని, త్రాగి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా ఉంటుందని హెచ్చరించారు.